హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, మామ్. లైక్ గైస్, ఈ ఫిలిం వచ్చేసి ఈ 2025 ఇయర్లో రిలీజ్ అయితే ఉంది. మూవీ వచ్చేసి హారర్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. ఇప్పుడు ఈ ఫిలింకి సంబంధించి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. సో వితౌట్ నెట్లోనే చూడడానికి మనకి ఫిల్మ్ వచ్చేసి అప్లోడ్ అయితే ఉంది. మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 10కి 5.2. సో యావరేజ్ రేటింగ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం వెళ్ళి వాచ్ చేయొచ్చు. నెంబర్ 2, ధనుష్ అండ్ కృతి సనన్ యాక్ట్ చేసిన ఫిలిం తేరే ఇష్క్ మే. మూవీ నుంచి టీజర్ కట్ అనేది రెడీ అయితే చేస్తున్నారు. అయితే డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయట్లేదు. ఫస్ట్ థియేటర్స్లో స్క్రీనింగ్ అయితే అవుతుంది. లైక్ అక్టోబర్ 2 వచ్చేసి కాంతారా చాప్టర్ 1, అలానే సన్నీ సంస్కారికి, తులసి కుమారి ఈ ఫిలిమ్స్ థియేటర్స్లో అయితే వస్తున్నాయి కదా. సో ఆ ఫిలిమ్స్కి టీజర్ కట్ అనేది యాడ్ అయితే చేస్తున్నారు. అలానే ధనుష్ గారి ఫిలిం ఇడ్లీ కడే కూడా ఉంది అక్టోబర్ 1 వచ్చేసి. మరి ఆ ఫిలిం కూడా యాడ్ అయితే చేస్తారేమో చూడాలి. సో తేరే ఇష్క్ మే ఫిలిం నుంచి టీజర్ కట్ వచ్చేసి అక్టోబర్ 2 నుంచి థియేటర్స్లో ప్లే అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3, నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి నెక్స్ట్ మనం థియేటర్స్లో చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఫిలిం మాస్ జాత్ర, స్టారింగ్ రవితేజ అండ్ శ్రీలా. సో ఈ ఫిలింకి సంబంధించి పోస్ట్ పోన్ అవ్వకుండా ఉంటే ఈ పాటికి మూవీ అనేది మనం థియేటర్స్లో చూస్తుండే వాళ్ళం. సో పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. న్యూ డేట్ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నాం. ఫైనల్గా న్యూ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. దసరా అక్టోబర్ 2కి వచ్చేసి న్యూ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఉండబోతుంది. మరి ఏ డేట్ ఫిక్స్ చేస్తున్నారు అనేది దాని గురించి ఎలాంటి సోర్స్ అయితే రాలేదు. అక్టోబర్ 2కి మనకి న్యూ డేట్ గురించి సోర్స్ అయితే వస్తుంది, అప్పుడైతే మాట్లాడుకుందాం. ఇంకా ఈ మూవీ నుంచి వచ్చేసి అక్టోబర్ 2 నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వచ్చేసి ఇస్తారంట. ఇంకా ప్రమోషన్స్ కూడా ప్లాన్ అయితే చేస్తున్నారంట. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ లాక్ చేసుకున్న డేట్కి అప్పటికే మూవీ నుంచి గ్రాండ్గా అప్డేట్స్ అయితే ఇచ్చేశారు. ఒక ట్రైలర్ వచ్చుంటే చాలు, మూవీ థియేటర్స్లో వచ్చేసి ఉండేది. ఇంకా మూవీ నుంచి ఏం అప్డేట్స్ బ్యాక్ టు బ్యాక్ ఇస్తారో చూడాలి. ఇంకా ప్రమోషన్స్ వచ్చేసి ఎలా చేస్తారో చూడాలి. రవితేజ గారి నుంచి ఈ ఇయర్ రిలీజ్ అవబోతున్న ఫస్ట్ ఫిలిం ఇది. మరి ఈ ప్రాజెక్ట్ అవుట్పుట్ ఎలా వచ్చిందో, మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారో లేదనేది చూడాలి. నెంబర్ 4, సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి యాక్ట్ చేసిన ఫిలిం తెలుసు కదా. ఈ మూవీకి సంబంధించి ఓటీ రైట్స్ వచ్చేసి సోల్డ్ అవుట్ అయితే అయిపోయి, లైక్ నెట్ఫ్లిక్స్ వారి రైట్స్ వచ్చేసి బ్యాక్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే 22 CRకి వచ్చేసి రైట్స్ వచ్చేసి తీసుకున్నారంట. సో బిగ్ అమౌంట్ అనేది చెప్పాలి. లైక్ ఇక్కడ ఈ ఫిలింకి చూసుకున్నట్టయితే బడ్జెట్ ఎంతో ఐడియా లేదు. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు తీసింది. మరి ఎంత ఖర్చు పెట్టారో నాకు తెలిసినట్టు ఈ ఫిలింకి వచ్చేసి లైక్ ఎక్కడ బయట సోర్స్ అయితే లేదు, జస్ట్ మీకు నేను చెప్తున్నాను. ఒక 30 to 40 CR అయి ఉంటుందేమో అనుకుంటున్నాను. అయితే ఇక్కడ 30 to 40 CR అయి ఉంటే ఇక్కడే 22 CR వచ్చేసి ఓటీటీ నుంచి వచ్చేసాయి అనమాట. సో మీకు ఎవరికైనా ఈ ఫిలిం బడ్జెట్ గురించి తెలుసుంటే కామెంట్లో తెలియజేయండి. అలానే నేను 30 to 40 CR వరకు ఈ ఫిలింకి బడ్జెట్ అన్నాను కదా, అది ఈ ఫిలింకి ఎక్కువ అనుకుంటున్నారా లేకుంటే తక్కువ అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 5, లీగల్లీ వీర్. ఇది మన తెలుగు ఫిల్మే అనమాట. మూవీ వచ్చేసి కోర్టు డ్రామా సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చింది. సో మూవీ ఎప్పుడు థియేటర్స్లో వచ్చిందో మీకు అసలు ఐడియా ఉండదు. 2024 ఇయర్ డిసెంబర్లో అయితే ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి ఓటీటీకి అయితే ఇచ్చారు. అది కూడా ఇండియాలో కాదు, ఓవర్సీస్లో అప్లోడ్ అయితే చేశారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో యూకేలో వచ్చేసి ఈ ఫిల్మ్ 2 మోడ్లో అప్లోడ్ అయితే అయింది. నెంబర్ 6, పుష్ సీజన్ 2. లాస్ట్ వీక్ 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు కదా. ఈ వీక్ వచ్చేసి మరొక 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 26 టుమారోనే గైస్. టుమారో వచ్చేసి ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 4 వచ్చేసి మనకి ఆహా ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 7, ది గేమ్ యూ నెవర్ ప్లే అలోన్. నెట్ఫ్లిక్స్లో వస్తున్న మరొక తమిళ్ వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్లో వచ్చేసి శ్రద్ధా శ్రీనాథ్ యాక్ట్ అయితే చేసింది. సో సిరీస్ నుంచి ట్రైలర్ కట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ట్రైలర్ అయితే మీరు చూడకపోతే చూడండి. సో ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఒక థ్రిల్లర్ సిరీస్ వచ్చేసి మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సిరీస్ ప్రీమియర్ అక్టోబర్ 2 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. టోటల్ 5 ఇండియన్ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 8, ఇమ్రాన్ హష్మి అండ్ దిశా పటాని వీళ్ళ కాంబినేషన్లో ఒక ఫిలిం అయితే వస్తుంది. అదే ఆవారా పాన్ 2. ఆవారా పాన్ 1 మూవీ అయితే మీరు చూస్తున్నారా గైస్, 2007 ఇయర్లో వచ్చింది. అందులో ఫీమేల్ లీడర్లో షియా వచ్చేసి యాక్ట్ అయితే చేసింది. సో బ్లాక్ బస్టర్ మూవీ అది మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంది. సో ఇప్పుడు ఆవారా పాన్ 2 వచ్చేసి స్టార్ట్ చేసి 50% షూటింగ్ కూడా ఫినిష్ అయితే చేసుకున్నారు. సో బ్యాంకాక్లో చాలా షెడ్యూల్స్ వచ్చేసి ఈ ఫిలిం నుంచి జరిగాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ముంబైలో కొన్ని పోర్షన్స్ వచ్చేసి షూట్ చేస్తున్నారు. మూవీకి సంబంధించి టోటల్ షూటింగ్ వచ్చేసి 2026 జనవరికి టోటల్గా షూటింగ్ వచ్చేసి ఫినిష్ చేసుకోబోతున్నారు.
అయితే సమ్మర్లో ఈ ఫిల్మ్ వచ్చేసి మన ముందుకు తీసుకొని రావచ్చు. నెక్స్ట్ నెంబర్ 9, సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ వారు మళ్ళీ రజనీకాంత్కి ప్రొడ్యూస్ చేస్తున్న ఫిలిం జైలర్ 2, డైరెక్టర్ నెల్సన్. సో ఈ ఫిలింకి సంబంధించి షూటింగ్ అనేది అవుతున్నట్టు తెలుసు, బట్ ఎంత పోర్షన్ వరకు షూటింగ్ అనేది కంప్లీట్ అయితే ఉంది దీని గురించి ఐడియా లేదు. అయితే ఇక్కడ వచ్చేసి సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ వారు మూవీ థియేటర్స్లో లాక్ అయితే చేశారు. 2026 జూన్ 12 ఈ డేట్కి వచ్చేసి మూవీ థియేటర్స్లో రిలీజ్ చేయడానికి రెడీ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ మూవీలో వచ్చేసి మన తెలుగు నుంచి ఒక కేమియో అయితే ఉండబోతున్నట్టు తెలుస్తోంది, అది బాలకృష్ణ గారు. సో బాలకృష్ణ గారు ఈ ఫిలింలో వచ్చేసి పక్కా కేమియో అనేది చేస్తున్నారా, దానికి సంబంధించి ప్రొడక్షన్ వారు ఇన్ఫర్మేషన్ అయితే రివైల్ అయితే చేయాల్సి అయితే ఉంది. ఒకవేళ రివైల్ చేయకుండా హైడ్ చేసి సో డైరెక్ట్గా మనకు థియేటర్స్లో అయినా చూపించవచ్చు. చూద్దాం ఏం ప్లాన్ చేస్తారు. నెంబర్ 10, బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలకృష్ణ గారు చూస్తున్న ఫిలిం అఖండ 2. లైక్ ఈ ఫిలింకి సంబంధించి ఓజీ ఫిలిం థియేటర్స్లో టీజర్ కట్ వచ్చేసి ప్లే అయితే చేశారు. అయితే అందులో రిలీజ్ డేట్ వచ్చేసి ఫిక్స్ అయితే చేసుకున్నారు. న్యూ డేట్ వచ్చేసి ఆ టీజర్ కట్లో లాంచ్ అయితే చేశారు. న్యూ రిలీజ్ వచ్చేసి డిసెంబర్ 5కి మూవీ థియేటర్స్లో లాక్ అయితే అయిపోయింది గైస్. సో అఖండ 1 చూసుకున్నట్టయితే 2021 ఇయర్లో మనం డిసెంబర్ 1st వీక్లోనే థియేటర్స్లో చూసాము, బ్లాక్ బస్టర్ అయితే అయింది. మళ్ళీ ఇప్పుడు 2025 డిసెంబర్ 1st వీక్లోనే డిసెంబర్ 5కి వచ్చేసి థియేటర్స్లో అఖండ 2 వచ్చేసి చూడబోతున్నాం. మీలో ఎంతమంది అఖండ 2 తాండవం ఫిలిం కోసం ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి, అఖండ 2 ఫైర్ ఎమోజీతో. నెక్స్ట్ నెంబర్ 11, మారుతి డైరెక్షన్లో ప్రభాస్ ఫిలిం ది రాజా సాబ్. ఇప్పటివరకు మూవీ నుంచి మనం వచ్చేసి చాలా పోస్టర్స్ అయితే చూస్తున్నాము అండ్ టీజర్ కట్ కూడా చూస్తున్నాము. లైక్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ట్రైలర్ కట్ వచ్చేసి మన ముందుకు తీసుకుని వస్తున్నారు. మూవీ మనకి థియేటర్స్లో రావడానికి ఇంకా చాలా టైం అయితే ఉంది, లైక్ 3 months పైగా అనమాట. జనవరి 9th వచ్చేసి న్యూ డేట్ వచ్చేసి ఫిక్స్ అయితే చేస్తున్నారు. ఈ డేట్లో ఇంకా ఎలాంటి మార్పు అయితే ఉండదు. జనవరి 9th వచ్చేసి ది రాజాసాబ్ మనం థియేటర్స్లో చూడబోతున్నాం. ఇప్పుడు ట్రైలర్ కూడా లాంచ్ అయితే చేస్తున్నారు. ఇది ఫస్ట్ ట్రైలర్ మాత్రమే. ఈ ఫస్ట్ ట్రైలర్ డ్యూరేషన్ వచ్చేసి 3 minutes 30 seconds. సో లెంతీ డ్యూరేషన్లో ఫస్ట్ ట్రైలర్ కట్ వచ్చేసి మన ముందుకు తీసుకుని వస్తున్నారు. అయితే ఇది వచ్చేసి డైరెక్ట్గా ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్లో లాంచ్ అయితే చేయట్లేదు. ఫస్ట్ వచ్చేసి కాంతారా చాప్టర్ 1 మనకి ఫిలిం వచ్చేసి థియేటర్స్లో అక్టోబర్ 2కి రిలీజ్ అయితే ఉంటుంది కదా, దానికి మాత్రమే ఆ ఫిలింకి మాత్రమే యాడ్ అయితే చేస్తున్నారు. అది స్టార్టింగ్ అయినా లేకుంటే ఇంటర్వెల్ అయినా ప్లే అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మ్యాటర్ వచ్చేసి ది రాజా సాబ్ ఫస్ట్ ట్రైలర్ కట్ వచ్చేసి 3 minutes 30 seconds. కాంతారా చాప్టర్ 1కి వచ్చేసి అక్టోబర్ 2కి వచ్చేసి థియేటర్స్లో ప్లే అయితే అవుతుందన్నమాట. సో ప్రభాస్ ఫ్యాన్స్కి పండుగ అని చెప్పవచ్చు. నెంబర్ 12, తమ రష్మిక మందన ఈ ఫిలింలో వచ్చేసి ఒక వీచ్ డైన్గా మనకి కనబడుతుంది. మెడాక్ ఫిలిమ్స్ వారు ఈ ఫిలిం మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో శ్రీ ఫ్రాంచైజ్లోనే ఈ ఫిలిం అయితే ఉంటుంది. సో మూవీ నుంచి ట్రైలర్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. టుమారో సెప్టెంబర్ 26th ఈ ఫిలిం నుంచి ట్రైలర్ అనేది యూట్యూబ్లో మెడాక్ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 13, షూట్ గోల్ టు ద ఫ్యూచర్. ఇది 2022 ఇయర్లో వచ్చిన జాపనీస్ యానిమే సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి అడ్వెంచర్, ఫ్యాంటసీ, కామెడీ, థ్రిల్లర్, డ్రామా అండ్ స్పోర్ట్స్ అయితే ఉంటుంది. సో ఈ సిరీస్ నుంచి ఆల్ ఎపిసోడ్స్ 13 episodes వరకు అయితే ఉన్నాయి. తెలుగు, తమిళ, హిందీ ఈ ఆడియోస్లో క్రంచీరోల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు నౌ. నెంబర్ 14, జనవర్. లైక్ యానిమల్, జంతువు అనమాట. ది బీస్ట్ విత్ ఇన్. ఇది G5 నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్. క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఈ వీక్లోనే ఈ సిరీస్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. వీక్ లిస్ట్లో చెప్పడం ఈ సిరీస్ అనేది మిస్ అయితే అయింది. సో ఈ సిరీస్ సెప్టెంబర్ 26th G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు హిందీ ఆడియో. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.